నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణలో లంబాడీల గిరిజన హోదా చట్టబద్ధతకి సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలేంటి? వాటికి సంబంధించిన అసలు ప్రచారంలో ఉన్న అసత్యాలేంటి? వీటికి క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎం ధనుంజయ్ నాయక్ గారు. ఈయన హైకోర్టు అడ్వకేట్ కూడా. వారితో మాట్లాడదాం. నమస్తే ధనుంజయ్ నమస్తే గారు. అమ్మా. లంబాడీల చరిత్ర గనక చూసుకుంటే వాస్తవ చరిత్ర ఏంటి? లంబాడీల ఉనికి అనేది ఎలా ప్రారంభమైంది? ఇప్పుడు లంబాడీలని బంజారాలని కూడా అంటారండి. కాలానుగుణంగా వస్తు రవాణా వృత్తి దగ్గర నుంచి వీళ్ళు యాక్చువల్ జీవన గమనం అనేది స్టార్ట్ అయింది. అయితే మొదట్లో ఎడ్ల మీద, తర్వాత ఎడ్ల బండ్ల పైన వస్తు రవాణా చేసి సుదూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు. అంటే అది తెలంగాణకు కూడా లంబాడీలు వలసొచ్చారంట, నిజమేనా? 13వ శతాబ్దంలో తెలంగాణలో బంజారాల ఉనికి అనేది ప్రారంభమైంది. హ్మ్. అయితే 13వ శతాబ్దం అంటే ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. దాదాపుగా 800 సంవత్సరాల హ్మ్. క్రితము హ్మ్. మనము బంజారాల ఉనికి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. వారిని ఈరోజు మనం వలసవాదులు అనడం అనేది ఎంతవరకు వాస్తవం అనే సంగతి మనం ఆలోచించాలి. హుహు. దాదాపుగా 13వ శతాబ్దంలో వీళ్ళేందంటే వస్తు రవాణా వృత్తిలో భాగంగా యాక్చువల్‌గా వస్తు రవాణా అనేది వాళ్ళది లద్దణి అంటారు హ్మ్. బంజారాలు. హ్మ్. ఆ లద్దణి అనేది ఒక సంప్రదాయ వృత్తి అనమాట వాళ్ళది. అంటే ఇది ఈ రోజు నుంచి కాదు, కొన్ని శతాబ్దాలుగా వస్తున్నది. అయితే ఎప్పుడైతే మనకి రవాణా సౌకర్యాలు లేని కాలం, కనీసంగా రోడ్లు కూడా లేని కాలంలో నుంచి కూడా వాళ్ళు ఈ రవాణా వృత్తిని నమ్ముకొని బతుకుతున్న సంచార గిరిజంతగా హ్మ్. మనం పేర్కోవాలి. సాహసాలు చేస్తూ రవాణా వృత్తిని వాళ్ళు కొనసాగిస్తూ వచ్చారు హ్మ్. కొన్ని శతాబ్దాలుగా. హ్మ్. రాజపుత్రుల కాలం నుంచి చూస్తే కూడా, అంతకు ముందు నుంచి కూడా చూస్తే ఏ రాజులు కానీ రాజ్యాలు కానీ బంజారాల మీద ఆధారపడని రాజ్యాలు అనేవి లేవు హ్మ్. చరిత్రలో. హ్మ్. సింధు నాగరికత కాలంలో కూడా వీళ్ళు ఉన్నట్టుగా మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. హుహు. మధ్య యుగంలో కానీ తర్వాత కాలంలో కూడా బంజారాలు ఏవైతే వస్తు రవాణా వృత్తిని ఎంచుకొని సుదూరాలకు వెళ్ళేవాళ్ళు. హ్మ్. అడవులు, గుట్టలు, నదులు అన్నీ కూడా దాటుకుంటూ సాహసోపేతమైన రవాణా వృత్తిని ఎంచుకొని వీళ్ళు జీవనం సాగించేవాళ్ళు అనమాట. అంటే తెలంగాణలో లంబాడీల చారిత్రక ఉనికి అనేది యాహ్! ఏ ఆధారాలతో చెప్పగలం? 14వ శతాబ్దంలో మనకి వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు హాతీరాం బావాజీ, ఆ భక్తుడు 14వ శతాబ్దంలో మనకు ఇక్కడ కనిపిస్తాడు చరిత్రలో. హాతీరాం బావాజీ కూడా బంజారాలకి ఆరాధ్య దైవం. మఠం అనేది మనకి తిరుమలలో ఉంది. ఆయన లంబాడీ తెగకు చెందిన వారేనా? యాక్చువల్‌గా దానికి చారిత్రక ఇదేం లేదు. కాకపోతే వారి పేరుకి కానీ ఇప్పుడు వాళ్ళ సర్‌నేమ్ ఉంటుంది గదా! హ్మ్. అది పమార్ జాతికి చెందిన వారని చెప్పి హాతీరాం బావాజీని దర్శించుకొని తర్వాత బాలాజీ దర్శనానికి వెళ్తారు. హ్మ్. ఇంకోటి వెంకటేశ్వర స్వామికి బాలాజీ అని పేరు పెట్టింది కూడా హాతీరాం బావాజీ. అచ్చా! మనకేంటంటే ఈ చరిత్రలో అక్కడి నుంచి మనకి హ్మ్. కనిపిస్తుంది. తర్వాత విజయనగర కాలం రాజుల కాలంలో కూడా వీళ్ళ హ్మ్. ఉనికి మనకి కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు వస్తు రవాణాలో భాగంగా హంపి ఇంటర్నేషనల్ మార్కెట్ 15వ శతాబ్దంలో, హ్మ్. అంటే విజయనగర సామ్రాజ్యం అంతానికి ముందు చాలా పెద్ద మార్కెట్ ఉండేది. నిత్యావసరాలే కాకుండా ఇక ఇతర సామాగ్రిని కూడా వీళ్ళు రవాణా చేస్తూ మనకి ఉన్నట్టుగా మనకి ఆధారాలున్నాయి. హైదరాబాద్ నవాబు అసఫ్ జహా కాలంలో హ్మ్. జంగీ భంగీ భుక్యా అని చెప్పి బంజారా యూదులు ఉండేవాళ్ళు. చాలా నమ్మకమైన వస్తు రవాణాదారులు అనమాట. హ్మ్. అయితే వారి సర్వీసులకు, సేవలకు మెచ్చి అసఫ్ ఖాన్ ఒక ఫర్మానా ఇచ్చాడు. రంజన్ కా పానీ, చప్పర్ కా ఘాస్, హ్మ్. దిన్‌కే 3 ఖూన్ మాఫ్, హ్మ్. జహా జంగీ భంగీ కే బైల్, వహా అసఫ్ ఖాన్ కే ఘోడే అని చెప్పి ఒక ఫర్మానాన్ని ఇచ్చారనమాట. అది తామ్ర శాసనం లాంటిది. అందులో మనకేమొస్తుంది అంటే రోజుకు 3 మర్డర్‌లు చేసినా కూడా వీళ్ళకి ఏమి కేసు ఉండదు, ఏముండదనమాట. అంటే ఎంతటి విశ్వాసాన్ని చూరగొన్నారనేది మనము చూడొచ్చు. అంటే ఒక చాలా విశ్వాసపాత్రమైన రవాణాదారులుగా వీళ్ళు పేరు తెచ్చుకున్నారు అప్పట్లో. హ్మ్. 18వ శతాబ్దంలో సేవలాల్ మహారాజ్ అందరికీ తెలుసు. బంజారాల ఆరాధ్య దైవం. ఆయన అనంతపూర్ జిల్లాలో గుత్తిలో జన్మించాడని, ఆయన చేసిన సేవలు కూడా మనకి గుర్తుపెట్టుకోవచ్చు. అది ఒక చరిత్ర మనకి. సేవలాల్ మహారాజ్‌కి చివరి దశలో పోహ్రాగఢ్‌కి వెళ్ళి అక్కడ సజీవ సమాధి అయ్యాడు. హ్మ్. అక్కడ చాలా పెద్ద తీర్థస్థలి అది. మనకి బంజారాల కాశీ అంటారు దాన్ని. అక్కడ ఆయన చేశాడు. అంటే ఈ చరిత్ర అనేది ఎవరిని తుడిచిపెట్టుకోలేము. అట్లాగే గోల్కొండ నవాబులు ఏంటంటే బంజారాలకు, ఆ బంజారా హిల్స్ ప్రాంతం కూడా ఒకప్పుడు ఆవులు, పశు సంపద ఉండేది. హ్మ్. గడ్డి కావాలి కదా వాటిని మేయించడానికి. కాబట్టి గ్రాస్ ల్యాండ్స్ లాగా వాళ్ళకు ఇనాం ఇచ్చేసారనమాట నవాబులు.
అందుకని ఆ బంజారా హిల్స్ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు బంజారాల స్థానం అనమాట, నివాస స్థానం. అక్కడ అయితే ఆ చాలా బంజారా తండాలు హిల్స్ తో ఉండేవాటి పాటు అప్పుడు. బంజారీ దర్వాజా. సో ఇంకోటి ఈ పేర్ల వెనక బాగా గుర్తు చేశారు. లంబాడీల చరిత్ర ఏంటి? ఎస్, గోల్కొండ ఖిల్లాలో బంజారీ దర్వాజా అని అంటారు. ఉమ్, బంజారీ దర్వాజా ఈజ్ నథింగ్ బట్ ద గేట్ ఫర్ స్పెషల్ గేట్ అన్నమాట ఫర్ బంజారా పీపుల్ అచ్చా. టు ఎంటర్ ఇన్ టు ద ఫోర్ట్ అదన్నట్టు. ఎందుకంటే వీళ్ళకి వస్తు రవాణాదారు కాబట్టి వీళ్ళు వస్తువులు లోపలికి తీసుకురావడానికి తీసుకెళ్ళడానికి కూడా వీళ్ళకు ఎప్పటికీ కూడా పర్మిషన్ ఉండేదన్నమాట. కాబట్టి దాన్ని బంజారీ దర్వాజా అని పేరు వచ్చింది. సో ఇవన్నీ చారిత్రక ఆధారాలు మనకు తెలంగాణలో. అయితే 1931లో కానీ 41లో కానీ హైదరాబాద్ అంటే అప్పట్లో ప్రిన్స్లీ స్టేట్స్గా ఉన్న సమయంలో yeah. ఐ థింక్ సో హైదరాబాద్లో లంబాడీల జనాభా ఉండి వాళ్ళని గిరిజనుల జాబితాలో నమోదు చేసినా కూడా అవును. 1950లో తీసుకుంటే ఎందుకని చెప్పి వాళ్ళని గిరిజనుల జాబితాలో చేర్చలేదు? ఒకటి దీంట్లో ఏంటంటే మనకు స్వతంత్రం రాక ముందు కాలంలో బంజారాల పరిస్థితి ఏంది, వాళ్ళ జనాభా ఏ రకంగా ఉంది హైదరాబాదు రాజ్యంలో. హైదరాబాద్ రాజ్యం అని అంటే అప్పట్లో మనకి గుల్బర్గా, బీదర్, కొంత కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు కూడా మన హైదరాబాద్ రాష్ట్రం కింద ఉండేది. ఎప్పుడు మనకి స్వతంత్రం వచ్చే నాటికి అప్పుడు నైజాం నవాబులకి ఏంటంటే బ్రిటిష్ వారితో సంబంధాలు ఉండేవి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే సెన్సస్ ఇక్కడ చేసేదన్నమాట. అయితే నిజామ్స్ డొమినియన్స్ అని చెప్పి మనకి సెన్సస్ రిపోర్ట్స్ దొరుకుతాయి. దే ఆర్ ఓపెన్లీ అవైలబుల్. 1891 నుంచి చూసుకుంటే కూడా మనకి 1891 నుంచి చూసుకుంటే 91 తర్వాత 1901, 1911, 1921, 1931, 1941 మన స్వతంత్రం రాకముందు ఈ అన్ని జనాభా లెక్కల్లో ఉన్నారు. దే హావ్ మెన్షన్డ్ అబౌట్ బంజారాస్. వాళ్ళ వృత్తి ఏంటి, వాళ్ళ జనాభా ఎంత ఉంది, వాళ్ళ భాష ఏంటి, ఎంతమంది ఈ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు అనేది చాలా క్లియర్గా రాసింది. అయితే ఇండియన్ యూనియన్లో వచ్చిన తర్వాత కానీ మనకు స్వతంత్రం ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజుకు 1947 ఆగస్ట్ 15th యూనియన్ గవర్నమెంట్ ఆర్ ఎంటర్ ఇన్ ఇండియా అండ్ 17 సెప్టెంబర్ 1948 తర్వాత మన తెలంగాణకి యాజ్ ఆన్ దట్ డేట్ ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడి పౌరుల కిందనే లెక్క. 1950లో ఎందుకని గిరిజనుల జాబితాలో చేర్చలేదు? బ్రిటిష్ వాళ్ళకి క్లాస్ వచ్చింది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు సంపదను తరలించిన సంగతి అందరికీ తెలుసు. ప్రొటెస్ట్ చేసినారు. బంజారాలే కాదు అనేక ఇతర తెగలు కూడా తిరుగుబాటు చేశారు. అందులో బంజారాలు కూడా ఉన్నారు. ఆ తిరుగుబాటు కారణంగానే కొన్ని రోజుల తర్వాత వీళ్ళని మనం తట్టుకోలేమనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే క్రిమినల్ ట్రైబ్స్ కింద చట్టం ఒకటి తీసుకొచ్చింది 1871లో. వీళ్ళందరినీ కూడా క్రిమినల్ ట్రైబ్స్ కింద గుర్తించి ఎక్కడిదక్కడ నిబంధనలు పెట్టడం. వీళ్ళ క్యాటల్ ట్రెస్పాస్ యాక్ట్ అని ఒకటి చేశారు. ఎందుకంటే బంజారాలకు ప్రత్యేకంగా చాలా వేలాదిగా పశువులు ఉండేవి. వాటిని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పోకుండా వీళ్ళని కట్టడి చేశారనమాట. సో వస్తు రవాణా చేయలేరు కదా, కాబట్టి క్యాటల్ ట్రెస్పాస్ యాక్ట్ అనేది కూడా పెట్టి దీన్ని చేయడం. అయితే నైజాం రాష్ట్రంలో ఉన్న బంజారాలు చాలా సేఫ్గా ఉన్నారు కొన్ని రోజులు. కానీ తర్వాత బ్రిటిష్ వాళ్ళు నైజాం నవాబుల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు వీళ్ళని కట్టడి చేయండి అంటే అప్పుడు నైజాం నవాబు ఒక చట్టం పాస్ చేశాడు. బంజారా దస్తూర్ ఉల్ అమల్ అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు నైజాం నవాబు. ఎందుకంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్. అప్పటికే మద్రాస్ రాష్ట్రంలో కూడా ఈ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అనేది అమల్లో ఉంది. అంటే దేశవ్యాప్తంగా ఫేజ్ వైగా వాళ్ళు క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ని అమలు పరిచారు. ఒకప్పుడు క్రిమినల్ ట్రైబ్స్గా ఉన్న సంచార జాతులన్నీ కూడా తర్వాత మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ట్రైబల్స్గా గుర్తించబడాలి ఆటోమేటిక్గా, కానీ గుర్తించబడాలి. ఎందుకంటే దాంట్లో బంజారాలు కూడా ఒకళ్ళు. 1949లో ఏమైందంటే లా సెక్రటరీ అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు లెటర్స్ రాశాడు. ఏమని, మీ దగ్గర ఉన్న ఎస్సీ ఎస్టీల లిస్టు, అప్పటికే ఎస్సీలు అంటే ఏంటి ఎస్టీలు అంటే ఏంటి అనేది మన రాజ్యాంగంలో నిర్దేశించబడింది. అప్పుడు ఏంటంటే ముఖ్య కార్యదర్శులకు రాసినప్పుడు హైదరాబాద్ కూడా ఒక ముఖ్య కార్యదర్శి ఉండేవాడు. ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్రం అప్పటికి 1949లో 48లో రాష్ట్రం ఏర్పడింది. అలాగే మద్రాస్ రాష్ట్రం అనేది ఉండేది. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం లేదు. 1950లో 49 డిసెంబర్లో రాశాడు. 1950 జనవరిలో మద్రాసు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి మన హైదరాబాద్ ముఖ్య కార్యదర్శి కూడా లా సెక్రటరీకి లెటర్స్ రాశారు. ఏమని రాస్తూ వాళ్ళ లిస్టు పంపి. ఈ విషయం చాలామందికి తెలియదు. 1950 జనవరిలో హైదరాబాద్ ముఖ్య కార్యదర్శి లా సెక్రటరీకి రాస్తూ 16 గిరిజన జాతుల్ని ఆ లిస్టులో పేర్కొన్నాడు అనమాట. అందులో బంజారా జాతి కూడా ఉంది. ఎన్ఎక్స్ఆర్బిలో ట్రైబల్ లిస్టులో పక్కాగా క్లియర్గా బంజారాలు ఉన్నారు, ఎరుకలలు ఉన్నారు, యానాదులు కూడా ఉన్నారు. అలాగే గోండ్స్ కానీ ఇంకా ఇతర ఆదివాసీ తెగలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ 9 కాకుండా ఇంకొక 7 తెగలు కూడా ఉన్నాయి అన్నమాట. ఈ విషయం చాలా మందికి తెలియదు. దాన్ని యూనియన్ గవర్నమెంట్
యాజ్ ఇట్ ఈస్గా అడాప్ట్ చేసి డ్రాఫ్ట్ యాక్ట్లో కూడా ఈ లిస్టు దేనికోసం తెప్పించారంటే వాళ్ళు చట్టం చేయడం కోసం తెప్పించారు. ఏం చట్టం అది? ద కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ ట్రైబ్స్ ఆర్డర్ 1950 అని ఉంటుంది. ఈ లిస్టు పొందుపరచడం కోసం వాళ్ళు తెప్పించారు. అలాగే దేశవ్యాప్తంగా కూడా అప్పట్లో బేరార్ రాష్ట్రం అని ఉండేది. మహారాష్ట్ర సపరేట్గా లేదు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆల్మోస్ట్ గుజరాత్, సదరన్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్ ఇదంతా కలిపి బేరార్ అండ్ సెంట్రల్ ప్రావిన్సెస్ అనేవాళ్ళు. మనది హైదరాబాద్ స్టేట్. బంజారాలు 1950లో రికమెండ్ చేయబడ్డప్పటికి కూడా ఎందుకు పెట్టలేదంటే డ్రాఫ్ట్ యాక్ట్లో యాజ్ ఇట్ ఈస్గా దే హ్యావ్ అడాప్టెడ్, బట్ సమ్హౌ ఇన్ ద లాస్ట్ మూమెంట్ దే రిమూవ్డ్ బికాస్ ఆఫ్ ద రీజన్ దట్ దే హ్యావ్ బీన్ కవర్డ్ అండర్ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్. క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్లో ఉన్న సంచార జాతులు ఏవైతే ఉన్నాయో 1950లో ఎవరిని కూడా దాంట్లో పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1871 రద్దు కాలేదు అప్పటికి. 1950లో ఇక్కడ ఇది రిజర్వేషన్ ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఆగస్టు 1950లో ఒక కమిషన్ వేశారు. శేషన్ శయనం అయ్యంగార్ కమిటీ అని చెప్పి ఒకటి వేశారు. దానికి ఎందుకోసం అంటే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్లో ఉన్న సంచార తెగలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మీరు వాళ్ళ మీద స్టడీ చేసి వాళ్ళని డీనోటిఫై చేయడం ఏ రకంగా చేయాలి, దానికి మీరు సూచనలు చేయండి అని చెప్పి ఒక కమిటీ వేశారు. శేషశయనం అయ్యంగార్ కమిటీ అంటారు దాన్ని. ఆ కమిటీ కూలంకషంగా స్టడీ చేసి అన్ని జాతుల్ని కూడా డిస్కస్ చేశారు. వాళ్ళు వీళ్ళని డీనోటిఫై చేయండి అని రికమెండ్ చేసింది. అంటే మనకి 50లో చట్టం వచ్చేసింది కదా, ఎస్సీ చట్టం, రిజర్వేషన్ చట్టం వచ్చేసింది. కానీ వీళ్ళను పక్కన పెట్టారు. ఎందుకంటే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్లో కవర్ అవుతున్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఒక చట్టానికి ఇంకో చట్టానికి కాంట్రడిక్టరీ ఉండకూడదు. కాబట్టి ఆ చట్టాన్ని రద్దు చేసిన తర్వాత వీళ్ళని పెడదామని ఉద్దేశంతో పక్కకు పెట్టారు. 1952లో రద్దు అయినప్పటికీ కూడా 1953 తర్వాత దేశంలో ఏంటంటే అప్పటికే మనకు కొత్తగా స్వతంత్రం వచ్చింది. నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. చాలా సమస్యలు ఉన్నాయి దేశంలో. అప్పటికే ఒక కొత్త పరిణామం ఏంటంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి అని చెప్పి ఒకటి స్టార్ట్ అయింది దేశంలో. దాంతో ఏమైంది 1952 నుంచి 56 వరకు ఇదంతా గందరగోళంలోనే ఉండిపోయింది దేశం అంతా కూడా. వీళ్ళ మీద ఎవ్వరు కూడా ఆ రోజుల్లో ట్రైబల్స్ అంటే ఎవరు పట్టించుకున్నారు? వీళ్ళ లీడర్లు లేరు, వీళ్ళ చదువు రాదు, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో ఉన్నారు. వీళ్ళ గురించి అడిగేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మేధావి వర్గానికి కూడా అంతటి వాయిస్ కూడా లేదు ఆ రోజుల్లో. మనకి ఇంత సమాచార వ్యవస్థ ఇది కూడా లేదు. అట్లాంటి టైంలో వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా 1956లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది మద్రాస్ రాష్ట్రం నుంచి, మద్రాస్ స్టేట్ నుంచి 1953లో. తర్వాత 56 వచ్చేసరికి మన యునైటెడ్ ఏపీ ఏర్పడింది. ఆంధ్ర సుగాలీలకు కూడా 56లో ఎస్టీ Yes. హోదా ఇచ్చారు. గిరిజనులకి అంటే తెలంగాణ లంబాడీలకు మాత్రం ఎందుకని చెప్పేసి ఎస్టీ హోదా ఇవ్వలేదు. మళ్ళీ 76లో ఎస్టీ హోదా ఇవ్వడం అనేది అది కొత్త అవును. గుర్తింపా? గుర్తింపు కొత్తది కాదు, అది నేను చెప్తాను. 1956లో తెలంగాణ ప్రాంతంలో ఉన్న బంజారాలకు, లంబాడీలకి ఎస్టీ జాబితాలో చేర్చలేదు. అదే ఆంధ్రాలో ఉన్న వాళ్ళ కౌంటర్ పార్ట్స్ ఎవరైతే సుగాలీలు అని అనబడతారో వాళ్ళకి ఎస్టీ లిస్టులో పెట్టారు. దీనితోటి ఏమైందంటే ఒక ఉద్యమం అనేది మొదలైంది బంజారాల్లో, ఆవేదన దాంతో. ఎందుకంటే 1950లోనే రావాల్సిన రిజర్వేషన్ రాకపోవడంతో, క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అడ్డం రావడం వల్ల రాకపోవడంతో చాలామంది ఉద్వేగానికి గురయ్యారు. అప్పట్లో బంజారాలు కానివ్వండి, ఇతర గిరిజనులలాగే అడవుల్లోనే ఉండేవాళ్ళు. 1956 అప్పటికి మనం ఇంత సాంస్కృతికంగా మనం ఎదగలేదు. దాంతో ఏంటంటే అడవుల్లో ఉన్న బంజారాలకి లీడర్లు కూడా పెద్దగా లేరు. చాలా తక్కువ మంది లీడర్లు ఉండేవాళ్ళు ఆ జాతిలో అప్పట్లో. వాగ్యా నాయక్ అని మన వరంగల్ వాస్తవ్యులు, వారు స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ నడుపుతూ పిల్లల్ని సొంత డబ్బులతో హాస్టల్ నడుపుతూ చదివించిన సందర్భం. ఆయన చదివించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా మంచి పొజిషన్లో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. వారు ఏం చేశారంటే స్వామినాయక్ అని మన మాజీ పార్లమెంట్ సభ్యులు, వారు కూడా సంజీవ్ రెడ్డి నగర్లో వారు ఉండేవారు. ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నారు అప్పట్లో. అంటే తర్వాత అయ్యాడు. కానీ ఈ రిజర్వేషన్ ఎప్పుడైతే 1956లో రాలేదో అప్పటి నుంచి ఈ ఉద్యమానికి ఊపొచ్చినట్టు అయింది. తర్వాత ఏం చేశారంటే బంజారా నాయకులు, వాగ్యా నాయక్ గారు, స్వామి నాయక్, అప్పట్లో అమర్ సింగ్ తిలావత్ గారు, రవీంద్ర నాయక్, వీళ్ళు యువకులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా వాళ్ళ సీనియర్ నాయకులు ఏవైతే రాజకీయంగా ఎదిగి ఉన్నారో వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ అడుగుజాడలో నడిచి కళాశాలల్లో ఇక్కడ హైదరాబాద్లో చదువుకుంటూ బంజారా
స్టూడెంట్స్ అసోసియేషన్ అని వాళ్ళు పెట్టి ఆ అసోసియేషన్ ద్వారా వాళ్ళు కొంత మూమెంట్ చేయడం జరిగింది, ఉద్యమించడం జరిగింది. అప్పుడు 1956లో మొదలు పెట్టుకుంటే 76 వరకు ఎప్పుడైతే ఈ యాక్ట్ 108 ఆఫ్ 1976 వచ్చిందో అప్పటి వరకు కూడా పాపం చాలా అష్ట కష్టాలు పడి ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళడము, మళ్ళీ హైదరాబాద్కు, అసలు ఆ రోజుల్లో హైదరాబాద్కు రావడమే పెద్ద కష్టం. ఎందుకంటే బస్సులు కూడా ఉండేవి కాదు. 1-2 బస్సులు పొద్దున్న ఒకటో సాయంత్రం ఒకటో అట్లా ఉన్న పరిస్థితులు అవి. అట్లాంటి పరిస్థితుల్లో ఢిల్లీ దాకా పోయి పోరాటం చేయడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఆర్థికంగా కూడా చాలా వెనుకబడ్డ పరిస్థితి అప్పట్లో. జొన్న రొట్టెలు మన ఉల్లిగడ్డ కారంతో కలుపుకొని కట్టుకొని తీసుకొని ఢిల్లీ వెళ్ళి వారాల తరబడి అక్కడ ఉండి పడిగాపులు కాస్తూ నాయకుల్ని వాళ్ళని వీళ్ళని కలుస్తూ మంత్రుల్ని కలిసి విన్నవించుకుంటూ అక్కడ కొన్ని వందల రోజులు అట్లా వాళ్ళు ఉద్యమం నిర్వహించిన పరిస్థితులు ఉన్నాయి అప్పట్లో. రమణీబాయి అని చెప్పి భాగ్యనాయక్ గారి సహోదరి, ఆమె అంతగా కూడా చదువుకోలేదు, కానీ అన్న నుంచి ఒక రాజకీయ వారసత్వంగా కొంత నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకుందనమాట రమణీబాయి, బాదావత రమణీబాయి అని. వారు ప్లస్ ఈ విద్యార్థి నాయకులు వీళ్ళందరూ కలిసి అప్పట్లో చాలా కృషి చేశారు రిజర్వేషన్ కోసం అని. ఉద్యమము పీక్కి వెళ్ళిపోవడానికి కొన్ని సందర్భాలు కొంత మనకి కలిసి వచ్చిన పరిస్థితులు అనమాట. బంజారాల గురించి సమాజానికి అంతగా తెలియదు ఆ రోజుల్లో. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక రాజకీయంగా కూడా కొంత ప్రభావాన్ని చూపి రిజర్వేషన్ జాతికి తీసుకురాగలిగినారంటే ఎంత కృషి చేసి ఉండొచ్చో మనం అర్థం చేసుకోవాలి. ఆఖరికి చందా కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత 76లో అది మళ్ళీ పార్లమెంట్లో ఉభయ సభల్లో చర్చలు జరిగి మళ్ళీ పార్లమెంట్లో బిల్లు రూపంలో చట్ట రూపంలో వచ్చేసరికి మనకి 76 అయింది. 1976లో యాక్ట్ 108 ఆఫ్ 1976 ద్వారా రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత నాయకులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళినప్పుడు సందర్భంలో ఇందిరాగాంధీ గారిని కలవడం జరిగిందనమాట. ఇందిరాగాంధీ గారు అప్పుడు రమణీబాయి గారు కూడా ఉన్నారు. అయితే రమణీబాయి ఏంటంటే బంజారా సాంప్రదాయ దుస్తుల్లో ఉండడం, ఇందిరాగాంధీ తనని ఒకసారి హైదరాబాద్ సభలో కూడా కలిసిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకొని బాయ్ వచ్చావా నువ్వు ఏంటి అని చెప్పి దగ్గర పిలిచిన సందర్భం అంట అది. అయితే రిజర్వేషన్ ఇచ్చిర్రమ్మా మాకు దండం నీకు అని చెప్పి ఇట్లా దండం పెట్టేసి